ఆదికాండం 15వ అధ్యాయం చూసినట్లయితే 15వ అధ్యాయము 8వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. అతడు ప్రభువైన యెహోవా నేను దీన్ని స్వతంత్రించుకుందునని నాకెట్లు తెలియననగా ఆయన 3 ఏళ్ల పెయ్యను 3 ఏళ్ల మేకను 3 ఏళ్ల పొట్టేళ్లను ఒక తెల్ల గువ్వను ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటి నడుముకు ఖండించి దేని కండమును దాని కండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తొలివేసెను. ప్రొద్దుగుంకబోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర కొట్టెను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అయ్యా నీకు నేను సంతానాన్ని ఇస్తానంటే నేను నీకు సంతానం నువ్వు నాకు ఇస్తావని నాకు ఎట్లా అనుకోవాలి ఏంటి, స్వతంత్రించుకుంటానో నాకు గుర్తు ఏంటి అన్నాడు. అందుకని దేవుడు చెప్పాడు, అయ్యా నువ్వేం చేస్తావు, ఒక 3 ఏళ్ల పెయ్యను ఒక మేక పిల్లను తెల్ల గువ్వను తీసుకొని వచ్చి వాటిని రెండింటిగా 2 ముక్కలుగా ఎదురికి పెట్టాడు. ఆయన ఏం చేస్తాడు, పక్షులను ఖండింపలేదు అంటే దాని తోల లేదు అని. గ్రద్దలను తోలివేశాడు, పక్షులు మాత్రం ఖండింపల. ఒకటిని మాత్రం ఖండింపగలిగాడు అంటే తోలివేసగలిగాడు, ఒకదాన్ని మాత్రం తోలి వేయలేకపోయాడు. ఈ పక్షులు వచ్చి వాలేయో అవి ఏమైపోయాయంటే అపవిత్ర పరచబడిపోయింది. ఆయన బలి ఇచ్చిన ఆ బలి ఎప్పుడైతే అపవిత్ర పరచబడిందో వెంటనే అతనికి ఏం కమ్మింది, గాఢ నిద్ర పట్టింది. ఎప్పుడైతే ఆ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడో కటిక చీకటి అతన్ని కమ్మేసింది. ఎప్పుడైతే కటిక చీకటి అతన్ని కమ్మిందో అప్పుడు దేవుడు అప్పుడు అబ్రహాంతో చెప్తున్నాడు, ఖండించావు, నువ్వు నాకు బలి ఇచ్చావు, కానీ బలి ఎలా ఇచ్చావు, అది పవిత్రమైన దానిగా నాకు నీవు బలి ఇవ్వలేకపోయావు. మనకు తెలుసు సమయాలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, సౌలు ఉపపత్ని అయిన రిస్పా ఉంది. ఆ రిస్పా ఏం చేస్తుందంటే మంది శవాలను అక్కడ పనబెట్టినప్పుడు ఆకాశ పక్షులను వాటిని వాలకుండా రాత్రిలో ఒకవేళ మృగములు వచ్చి వాటిని ముట్టితే అవి అపవిత్రపరచబడతాయని ఆమె రాత్రి మొగుళ్ళు వర్షం పడినంత వరకు ఆ శవముల దగ్గర కాపలా ఉంటది. ఒక స్త్రీ 7 శవాలు ఉన్నాయి అక్కడ. 7 శవాల మధ్యలో ఎలా ఉన్నదామె నివసించిందామె, దేనికోసం నివసించిందంటే ఆమె పగులు ఒకవేళ ఆకాశ పక్షులు వచ్చి వాళ్తాయేమో, రాత్రులు ఒకవేళ అడవి మృగములు ఏమైనా వచ్చి వాటిని తింటాయేమో, అవి అపవిత్రపరచబడితే దేవుడు వాటిని అంగీకరించాడు అని చెప్పి వర్షం పడితే పవిత్రపరచబడతాయంట. వర్షం ఎన్ని రోజులకు పడిందో తెలియదు, కోతకాలంలో వర్షం పడదంట. అయితే కోతకాలంలోనే వారు ఆ 7 మందిని కూడా అక్కడ ఖండించారు. ఆ 7 శవములు అక్కడే ఉన్నాయి, వాటి మధ్యలో ఆమె కాపలా ఉన్నది. అపవిత్రపరచబడతాయేమో, అవి నా దేవుడు అంగీకరించాడని. ఇప్పుడు అలాంటప్పుడు అబ్రహాం ఎలా ఉండాలి, మేల్కొని ఉండాలి కదా. మేల్కొని ఆయన ఉండలేకపోయాడు కాబట్టి ఎప్పుడైతే ఆ పక్షులు వచ్చాయో అవి అపవిత్రపరిచినప్పుడు దేవుడు అన్నాడు, నీ సంతతి ఎక్కడికి వెళ్తుంది, తనది కాని దేశంలోనికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైపోతారు, వాళ్ళు దాసత్వంలోనికి వెళ్ళిపోతారు. వాళ్ళు దాసత్వంలోకి వెళ్ళిపోయి ఎన్ని సంవత్సరాలు ఉంటారు అక్కడ 400 సంవత్సరాలు అక్కడ వారు బానిసులుగా ఉంటారు. వారు అక్కడ 400 సంవత్సరాలు బానిసులుగా ఉన్న తర్వాత 4వ తరాన్ని నేను తీసుకొని మళ్ళీ ఈ దేశంలోకి వస్తా, వారిని తీసుకొని వస్తా, వారిని మళ్ళీ ఈ దేశాన్ని వారికి నేను ఇస్తా అని చెప్పి అబ్రహాముకు చెప్పిన మాట, అబ్రహాముతో చెప్పిన ఆ శాపానికే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ ఐగుప్తు దేశానికి వెళ్లాల్సింది వచ్చింది. లేకపోతే ఇజ్రాయేల్ ప్రజలు చేసిన పాపం కాదు ఇది, ఇజ్రాయేల్ ప్రజలు చేసిన తప్పు కాదు. ఇప్పుడు మనం ఎలాగైతే తప్పు చేయకపోయినా ఆదాము అవ్వలు చేసిన తప్పు ద్వారా మనం పాపంలో పడ్డామో
అలాగా ఈ అబ్రహాము చేసిన తప్పుకి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బానిసత్వంలోనికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది.